మంత్రి బాధ్యత. చందమామ కథ. అనంతగిరి సింహాసనాన్ని కుమారవర్మ అధిష్ఠించే నాటికి దేశం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అంతకుముందు శత్రురాజులతో ఆయన తండ్రి చేసిన యుద్ధాల కారణంగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. కుమారవర్మ తన మంత్రి మొక్కుల శర్మతో సంప్రదించి ప్రజల మీద వీలైనన్ని కొత్త పన్నులు విధించాడు. ఎలాంటి తప్పని పరిస్థితుల కారణంగా ఈ పన్నులు వేయవలసి వచ్చిందో ఆయన స్వయంగా ప్రజలకు తెలియపరుస్తానన్నాడు. ఇందుకు ముకుల శర్మ, కొత్త పన్నులు వేసిన సంగతి మీరు స్వయంగా ప్రకటించకూడదు, ఈ పని రాజోద్యోగులకు వదిలిపెట్టండి అని సలహా ఇచ్చాడు. మంత్రి పరిపాలనా దక్షత గురించి ఎరిగి ఉన్నవాడు కావటం వల్ల కుమారవర్మ అందుకు ఒప్పుకున్నాడు. కొన్నాళ్ళు గడిచినాయి. ఒకనాటి రాత్రి రాజు మంత్రి తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని మారువేషాల్లో రాజధాని నగరంలో సంచారం చేస్తున్నారు. అది చలికాలం. ఒకచోట కొందరు చెలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం వాళ్ళ కంటపడింది. రాజు మంత్రి వాళ్ళ పక్కన చేరి కూర్చున్నారు. చెలి కాచుకున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నది రాజు కొత్తగా వేసిన పన్నుల గురించే. వాళ్లల్లో ఒక ముసలివాడు, మనం ఇప్పుడు చెల్లిస్తున్నంత పెద్ద పన్నులు లోగడ ఈ రాజ్యంలో ఎన్నడూ చెల్లించలేదు. ఈ పన్నులకు ఒక హద్దు పద్దంటూ లేకుండా పోయింది. రాజోద్యోగులు జనాన్ని అదిరించి బెదిరించి మరీ పన్నులు వసూలు చేసుకుపోతున్నారు అంటూ కొత్త పన్నులు కట్టలేక ప్రజలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకుపోసాగాడు. కొంచెంసేపు అక్కడ కూర్చుని రాజు మంత్రి తిరిగి బయలుదేరారు. మంత్రి రాజుతో, చూసారా ప్రభు, పన్నులు విధించింది మీరైనా ప్రజల ఆగ్రహం మాత్రం వాటిని వసూలు చేస్తున్న రాజోద్యోగుల మీదకి మళ్ళింది అన్నాడు నవ్వుతూ. రాజు కొంచెంసేపు ఆలోచించి, ఏది ఏమైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు చేయదగినదేమిటో మనం నిర్ణయించాలి అన్నాడు. మంత్రి అవునన్నట్లు తల ఊపి, తమరేమీ ఆదుర్తాపడవలసిన అవసరం లేదు. మన ఖజానా ఇప్పుడు పుష్కలంగా నిండింది. ఈ సంగతి నిన్ననే నాకు కోశాధిపతి చెప్పాడు. మీరు సమ్మతించితే తక్షణం మన కొత్త పనులన్నింటినీ రద్దు చేయవచ్చు అన్నాడు. కుమారవర్మ సంతోషంగా, ఈ మాట ముందే చెప్పారు కాదే, కొత్త పన్నులన్నీ రద్దయిపోయినట్లు రాజోద్యోగుల ద్వారా ప్రజలకు వెంటనే తెలియపరచండి అన్నాడు. ఆ మాటలకు మంత్రి మొకుల శర్మ చిన్నగా నవ్వి, ప్రభు, ఈ పన్నుల రద్దు విషయం తమరే స్వయంగా ప్రజలకు తెలియజెప్పటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు. రాజు ఆశ్చర్యంగా మంత్రికేసి చూశాడు. అప్పుడు మంత్రి, అవును ప్రభు, కొత్త పన్నులు ఎందుకు విధించవలసి వచ్చిందో తమను స్వయంగా ప్రజలకు చెప్తానన్నప్పుడు వద్దని వారించాను. తమది ఎంతటి సదుద్దేశమైనా కొత్తగా పన్నులు కట్టమనటం ప్రజలకు ఒక దుర్వార్త వినిపించడం లాంటిది అన్నాడు. అయినా రాజోద్యోగులు ఎలాగో ఒకలాగు ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేశారు అన్నాడు రాజు. అందువల్లనే ప్రజల అసంతృప్తికి మీరు కాక వాళ్ళు గురయ్యారు. అలా కాక మీరే స్వయంగా కొత్త పన్నులు ప్రకటించి ఉంటే సింహాసనం ఎక్కిన తొలి రోజుల్లోనే ప్రజలు మీ పట్ల అసంతృప్తి చెందేవారు అన్నాడు మంత్రి. మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉంది. మరి ఇప్పుడు ఆ కొత్త పన్నుల రద్దు విషయం నేనే ఎందుకు స్వయంగా ప్రజలకు తెలియజేయాలి అని అడిగాడు రాజు. ఈ పన్నుల రద్దు ప్రజలకు ఒక శుభవర్తమానం లాంటిది. అది మీ ద్వారా జరిగినప్పుడు మీ ప్రతిష్ట ఎంతగానో ఇనుమడిస్తుంది. అందువల్ల రాజ్యపాలకులు ప్రజలకు అసంతృప్తి కలిగించే నిర్ణయాలు చేసినప్పుడు వాటి అమలు బాధ్యత క్రింది ఉద్యోగులకు విడిచిపెట్టాలి. అలాగే ప్రజలు హర్షించే నిర్ణయాలన్నింటినీ తామే స్వయంగా ముందుకు వచ్చి ప్రకటించాలి. ఇలాంటి మంత్రాంగాలతో తమ పరిపాలనను ఏ ఒడిదుడుకులు లేకుండా నడిపించడం మంత్రిగా నా బాధ్యత కదా అన్నాడు ముకుల శర్మ. తన మంత్రి ప్రతిభను, విజ్ఞతను కుమారవర్మ తన మనసులోనే ఎంతగానో అభినందించి మన్నాడు ప్రజల హర్షధ్వానాల మధ్య రాజ్యంలో తాను కొత్తగా విధించిన పన్నులన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విధంగా ఎంతో సమర్థుడైన ముకుల శర్మ ఇచ్చే చక్కని సలహాలను పాటిస్తూ కుమారవర్మ అనంతగిరి రాజ్యాన్ని ఎన్నో ఏళ్లు ప్రజానురంజకంగా పరిపాలించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.